బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు సాక్షి వ్యయం ద్వారా యోగము కుదరటం లేదు, అది ఎలాగా, ఎందుకని, అసలు రియల్ మెడిటేషన్ మీరు నేర్చుకోండి, తప్పు ఎక్కడ చేస్తున్నారో తెలుసుకోండి అని అంటూ టాపిక్ చెప్తూ ఉన్నారు సాక్షి వేల్. ఈరోజు దీన్ని తెలుగులో మనం విందాము. కంప్లీట్గా బాపూజీ యొక్క జ్ఞానం యొక్క లెక్కతోటి మెడిటేషన్ను డీకోడ్ చేస్తూ మరి సమస్యలను ఏ విధంగా తొలగించుకుందాము, ఏ పద్ధతితోటైతే మరి మనం జ్ఞానం నేర్చుకుంటామో, మానసికంగా ఏదైతే ఉన్నదో ఫస్ట్ దాన్ని దగ్గరికి వెళ్ళాలి. సమయం లేదు అని ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు కూడా. జ్ఞానం వినటం లేదు, వినాలని అనుకోవటం లేదు కేవలం. కానీ యోగం నేర్చుకోవాలి అని కోరుకుంటారు. జ్ఞానం లేకుండా యోగం ఎలా కుదురుతుంది? ఇది కష్టమే, కానీ సంభవం కూడా. మనము మన యొక్క థాట్స్ని ఆపుకోవటం లేదు. ఆలోచనను ఎలా ఆపాలి? దీనికి ఒకే ఒక మంత్రము బాపూజీ మనకు ఇచ్చారు. ఇది వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్న మంత్రాలు కాదు. అసలు బేహద్దు జ్ఞానము ఏ యొక్క వేద శాస్త్రాలు ఉపనిషత్తుల్లో కూడా లేనిది అని మనకు తెలుసు. అయితే సంభవము అంటే ఎలాగా? మన థాట్స్ని ఆపుకోవటం కోసం బాపూజీ మహామంత్రం విశ్వ పరివర్తన కోసం ఇవ్వటం జరిగింది. ఈ యొక్క మంత్రమును చాలా సఫలతాపూర్వకంగా ఈరోజు మనం ఉపయోగించుకోవాలి. ఈ మంత్రంతో ఏదైతే వైబ్రేషన్లు క్రియేట్ అవుతూ ఉంటాయో, ఆ యొక్క వైబ్రేషన్లు మీ మనసుని స్వతహానే స్థిరంగా ఉంచుతాయి. బిగినర్స్ కోసం వీడియోలను మేము తయారు చేస్తూ ఉన్నాం. ఉద్దేశం కూడా ఇదే. స్టార్టింగ్లోనే కఠినమైన విషయం చెప్పకుండా తేలికపాటి మార్గాన్ని బోధించటం. ఫస్ట్ సారి ఈ జ్ఞానం వినే వాళ్ళకి యోగం చేయాలనే ఉత్సాహము కలగాలి. ఆలోచనను వచ్చేదాన్ని ఆపాలి అంటే మార్చుకోవటమే, అంటే ఆలోచనను పరివర్తన చేసుకోవటం. ఎక్కువగా అధికాంశంగా ప్రజలు కూడా యోగంలో ఇదే నేర్పుతూ ఉన్నారు. మీరు కేవలం తమ యొక్క ఆలోచనలను చూస్తూ ఉన్నారు. ఆలోచనలు రావటంతో ఫస్ట్ నమ్మకం అనే విషయాన్ని పట్టుకోండి. కళ్ళు మూసుకొని కూర్చొని ఫస్ట్ పరం శాంతి యొక్క స్థితిలో మీరు వెళ్ళండి. నెమ్మదిగా అన్నీ మీరు మర్చిపోగలుగుతూ ఉంటూ ఉంటారు. ప్రజెంటు మీరు అవేర్నెస్లో ఉండాలి ఏదైనా సరే, అప్పుడే మీరు ఏదైనా సాధించగలుగుతూ ఉంటారు. డైలీ యోగం కూడా చెయ్యాలి. పరం శాంతి మెడిటేషన్ గురించి మీకు ఇప్పుడు మేము చెప్తూ ఉన్నాము. ఈరోజు చాలా మహత్వపూర్ణమైనటువంటి విషయము. మెడిటేషన్ నేర్చుకోవాలి అనే వాడికి, ఇంకా ఈ ధ్యానము యోగము ఇప్పుడిప్పుడే రీసెంట్లీగా నా దగ్గరికి అనేక రకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నేను మరి యోగము చేయటం లేదు అంటే అన్ని సమస్యలకు మార్గము ఇదే. ప్రజలు ఏ పద్ధతితోటైతే మానసికంగా మరి స్థితి అయి ఉంటూ ఉంటారు, దాని గురించి సమయం కూడా కేటాయించాలి. ప్రజలు జ్ఞానం వినటం లేదు, వినాలనుకోవటం లేదు. యోగం నేర్చుకోవాలనుకుంటే సంభవమే, అయినా దాని గురించి అనుభూతి కావాలి. నేను ఈరోజు మెడిటేషన్ యొక్క దృష్టితోటే నా యొక్క అనుభవాన్ని చెప్తూ ఉన్నాను అంటున్నారు సాక్షివేన్.
బాపూజీ పరం శాంతి యోగం నేర్పారు. సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మస్వరూపం యొక్క యోగము నేర్పారు. దీన్ని అనేక సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సుమారు ఈ యొక్క జర్నీ నేను కూడా 15 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాను. నేను ఆన్లైన్ విషయంలో కూడా చెప్తూ ఉన్నాను. ఈ యొక్క ఛానల్ యొక్క మాధ్యమంతో సుమారు 3 సంవత్సరాల నుండి పరం శాంతి మోటివేషన్ అండ్ మెడిటేషన్ అనే ఛానల్ ద్వారా అందరికీ జ్ఞానమును యోగమును అందిస్తూ ఉన్నా. నా అనుభవం కూడా ఇదే. బాపూజీ అయితే యోగం నేర్పారో దానితోటి నా యొక్క స్థితి చాలా చక్కగా తయారైంది. బాపూజీ జ్ఞానంతో పాటు సృష్టి ఆది మధ్య అంతం యొక్క జ్ఞానము, మాకు యోగము లభించింది. ఏ విధంగా ప్రజలు మానసికతను అనుభవం చేసుకుంటూ ఉన్నారో శాంతి యొక్క అనుభవం పొందాలి, తన ముక్తులుగా కావాలి, ఖుషి మరియు ఆనందంతో అందరూ ఉండాలి. జ్ఞానం అర్థం కాకపోతే సమయం అనేది లభించదు. థియరిటికల్గా నాలెడ్జి అర్థం చేసుకోవాలి. కొద్దిగా మెడిటేషన్ను నేర్చుకోవాలి. ఫస్టే మరి క్రైటీరియర్గా ఉంటుంది, కొద్దిగా క్రిటికల్గా ఉండవచ్చు. కంప్లీట్గా బాపూజీ జ్ఞానము విన్న లెక్క అనుసారంగా మెడిటేషన్ అనేది డీకోడ్ చేసుకోగలుగుతూ ఉంటారు. ఏ విధంగా మీరు ధ్యానంలో ఉన్నారో అప్పుడు అర్థం చేసుకోండి. చాలా చాలా మరి ప్రారంభం అవుతూనే ఉంటుంది. మెడిటేషన్ నేర్చుకోవాలి అంటే మనము మన స్థితిని తయారు చేసుకుంటూ సదా ఒక పరం శాంతి స్థితిలో ఉండాలి. ఏ విధంగా అంటాం కదా, యోగమే పరం శాంతి, శబ్దమే పరం శాంతి, పరమస్థితి, దర్శనము కూడా పరం స్థితి, శాంతి. ఇది మనందరికీ ఫస్టే అర్థం కావాలి. నేను బిగినర్స్ కోసం వీడియో కూడా తయారు చేశాను. అది కూడా ఎంతో ఇంపార్టెన్స్. మీరు వినండి. ఫస్ట్ టైం యోగము జ్ఞానము నేర్చుకునే వాళ్ళకి చాలా ఇది అవసరము. కాబట్టి ఇప్పుడు మీరు అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి అంటే యోగంలో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. అన్నిటికంటే పెద్ద సమస్య బుద్ధి స్థిరంగా ఉండదు, మనసు స్థిరంగా నిలకడగా ఉండదు, మన యొక్క థాట్స్ ఆగిపోవటం లేదు అనే నెంబర్ అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి కోతి మనసు అనేది మర్కటం లాంటిది. కోతి సమానంగా గెంతుతూ ఉంటుంది, ఆలోచన చేస్తూ ఉంటుంది. మనసు పని అదే, దాని ధర్మం అదే. కానీ ఆలోచిస్తూ ఉంటే ఏం ఆలోచించాలి, దానికి ఆలోచన తరంగాన్ని మనం ఇవ్వాలి. అప్పుడే కంట్రోల్ చేయగలుగుతాం. మనసుని మరల్చాలి, ఎటువైపు నుంచి ఎటువైపుకు తీసుకొని వెళ్ళాలి అనేది మనం దానికి ఫీడ్ చేయాలి. శాస్త్రాల్లో పెద్ద పెద్ద ఋషులు మునులు జ్ఞానం తీసుకున్న తర్వాత పొందొచ్చు, మనసుని కంట్రోల్ చేయవచ్చు. మనసు కంట్రోలింగ్ చేసుకోవటం కోసం మనకు ఒకటే జ్ఞానము ఆధారము. కానీ జ్ఞానము అనేది అందరికీ కూడా అర్థం కావటం లేదు. అందుకనే జ్ఞానం వినండి అని చెప్తున్నాను. కొంతమంది యోగము అనగానే ప్రాణాయామం యొక్క ప్రక్రియలు చేస్తూ శ్వాస మీద ధ్యాస పెడుతూ శ్వాసని ఉపయోగిస్తూ ఉంటారు. నేను ఆ ప్రాసెస్లో కూడా వస్తాను, చెప్తాను దాని గురించి. దానితో పాటు మనకు ఏ పద్ధతితోటి తేలిగ్గా మనసు కుదుటపడుతుంది, కంట్రోల్లో ఉంటుంది అనేది ఆలోచన చెయ్యాలి. మన ఆలోచనలు మన మాటను ఎలా ఎక్కువగా లైన్లోకి తీసుకొని వస్తామో చూడాలి. యోగంలో ఇదే నేర్చుకోవాలి. కేవలం తమ యొక్క ఆలోచనలు చూసుకోవటం, ఆలోచనలు రావటంతో మనము శ్వాస పైన
ధ్యాస అనేది పెట్టాలి. ప్రత్యేకించి మన మనసు, శ్వాస అండ్ డైరెక్ట్ చాలా కనెక్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనము దీర్ఘ శ్వాస తీసుకొని శ్వాసను వదిలిపెడుతూ ఉంటామో, ఈ ప్రాసెస్లో నియంత్రణ జరుగుతూ ఉంటుందో, అవేర్నెస్తో పాటు ఫుల్ అవేర్నెస్తో పాటు మనము మన మనసుని నెమ్మదిగా శాంతింప చేసుకుంటూ ఈ యొక్క ప్రాసెస్లోని స్థిరంగా ఉంటాము. ఎక్కువగా దీన్ని ఇష్టపడుతూ ఉంటారు. సఫలత కూడా లభిస్తుంది దీనిలోకి రావటంతో మనం అన్నిటినీ కూడా దాటుకొని వెళ్ళగలుగుతూ ఉంటాం. ప్రారంభంలో ఇలా చేయకపోవచ్చు. మీరు 4 కౌంట్ చేసుకొని శ్వాసని లోపలికి పిలుస్తూ లోపలికి బయటికి వదులుతూ కొద్దిగా హోల్డ్ చేస్తూ 2 సెకండ్స్ హోల్డ్ చేసి తరువాత 4 సెకండ్స్లో శ్వాసను వదిలేస్తే పూర్తిగా ప్రక్రియ మన యోగిక ప్రక్రియ జరుగుతూ ఉంది. ఏదైతే నమ్ముతూ ఉన్నామో మన యొక్క యోగము కొద్దిగా వేరుగా ఉంటుంది. కానీ ఈ యొక్క యోగంలో అందరూ కూడా కనెక్ట్ అయ్యి కూర్చుంటే మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఒక దిశలో పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనసు స్థిరంగా ఉంటుంది. ఈ ప్రక్రియను ఉపయోగించండి. ఈ యొక్క స్టేజిలోకి రావాలి. మన దగ్గర ఏదైతే దివ్య సంకల్పాలు ఉంటాయో, దివ్య సంకల్పాలు మరి తిప్పటంతో మనసు అదే స్థిరమవుతుంది. ప్రారంభం కూడా అదే అవుతుంది. మెడిటేషన్ అనేది చేయకపోతే 2 నిమిషాలు స్థిరత్వం అనేది ఉండదు. కూర్చోగలుగుతూ ఉంటారు. దేన్నైతే అవసరం లేదో దాన్ని పూర్తిగా ఓమిట్ చేయాలి. ఫస్ట్ మెడిటేషన్లో ఎప్పుడైతే మీరు కూర్చోవటం ప్రారంభిస్తూ ఉంటారో 2-5 నిమిషాలు ప్రారంభంలోనే కళ్ళు మూసుకున్నప్పుడు శ్వాసని కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. సైన్స్ వాళ్ళు కూడా ఇదే చెప్తూ ఉంటారు. ఈ యొక్క యోగ ప్రక్రియ ఏంటో ఏం చెప్తున్నారో మనము అర్థం చేసుకుందాం. అచ్చా పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి, మహాశాంతి, మహాశాంతి. నమస్తే.